దొంగలు దేముళ్ళు. సిరిపురంలో కామావధాన్లో అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు సుబ్బమ్మ. సుబ్బమ్మకి 500 ఖరీదు చేసే నగ నట్ర, కొంచెం వెండి సామాను, ఏదో క్లుప్తంగా మధ్యస్థితిలో ఏదో కాలక్షేపం చేస్తున్నారు. భగవంతుని దయవల్ల పిల్లలు లేరుగాని ఉన్నట్టయితే సంసారం గడవక నానా యాతన పడేవారే. కామావధాన్లకి దొంగలంటే తగని భయం. దొంగలు ఎవరింట్లోనన్నా పడ్డారని తెలిస్తే సరి. 4 రోజులు నిద్రాహారాలు మాని ఒకటే ఆలోచన. తన ఇంటికి గాని కర్మం చాలక దొంగలొస్తే ఏం చేయాలి? ఈ ఉన్న నగా నట్ర ఏ విధంగా దాచాలి? వాళ్ళ చేతుల్లోంచి ఎట్లా తప్పించుకోవాలి అన్న ఆవేదనే అతన్ని వేధించుతుండేది. 2 నెలల కింద కరణంగారింట్లో దొంగలు పడినప్పుడు ఏమైంది? అంతా దోచుకోవడమే కాకుండా కరణంగారు కొంచెం అడావిడి చేశాడని దొంగలు పోతూ పోతూ కత్తితో పొడిచి మరీ పోయినారు. దైవ కృప వల్ల అది చేతికి తగిలింది గాని లేకుంటే కరణం పని ఏమయ్యేది? ఆ సంగతి తలుచుకున్నప్పుడల్లా అవధాన్లకి చచ్చి బతికినంత పని అయ్యేది. భార్యని నగలన్నీ పెట్టుకుని తిరగొద్దే అంటే ఆవిడ భయమని అరుస్తుంది. ఉన్న నగలు పెట్టుకోక పెట్టెలో పెట్టి పూజించడానిక? ఆ పెట్లో ఉంటేనే, దొంగడింట్లో ఉంటేనే పోయే రోజు వస్తే ఎట్లాగో పోతాయి. మనకేమైనా బిడ్డ పాప దాచిపెట్టి ముట్ట చెప్పడానికి అని ఒక్క కసురు కసిరేది. ఆ దెబ్బతో నోరు మూసుకుని ఊరుకునేవాడు. ఆఖరికి ఏమీ పాలుపోక తను రోజు దేవతార్చన చేసేటప్పుడు ఆ శ్రీరామచంద్రమూర్తిని తన్ని కాపాడమని, దొంగలు తనింటికి రాకుండా చేయమని, ఒకవేళ జొరబడ్డా వాళ్ళ బారి నుండి తప్పించుకునే దారి చూపించమని ప్రార్థించేవాడు. రామనామ జపం చేస్తే రాముడు ప్రత్యక్షం అయినట్లు దొంగల గురించి జపం చేయగా చేయగా ఒకరోజు రాత్రి 2 గంటల వేళ అవధానులింట్లో 4 దొంగలు జొరపడ్డారు. తను కొంచెం మెలకువగా ఉన్నాడు గాని వాళ్ళు ఇంట్లో ప్రవేశించిన తర్వాతే బాగా మెలకు వచ్చింది. అలికిడి వినగానే మూర్ఛ వచ్చినంత పనై ఒళ్ళంతా చెమటలు పోసి గొంతుకు అరవడానికన్నా శక్తి లేకుండా బిగుసుకుపోయింది. సుబ్బమ్మ మట్టికి హాయిగా గురకపెట్టి నిద్రపోతోంది. కొంచెం సేపటికి ధైర్యం తెచ్చుకుని లేచాడు. క్షణంలో ఒక ఆలోచన తట్టింది. అమాంతంగా పరిగెత్తికెళ్ళి ఆ దొంగల పాదాల మీద పడి, అయ్యలారా, నన్ను రక్షించండి, నా తప్పు మన్నించండి, మూర్ఖుణ్ణే. మీ రాక తెలియక హాయిగా నిద్రపోతున్నాను. 6 ఏళ్ల నుంచి ఆ శ్రీరామచంద్రమూర్తి నాకు కలలో చెప్పుతూనే ఉన్నాడు. నా భక్తులు 4 నీ ఇంటికి వస్తారు, వారికెదురు వెళ్ళి తీసుకువచ్చి మర్యాద చేసి తలంట్లు పోసి పిండి వంటలతో సహా భోజనం పెట్టి సకలోపచారాలు చేసి వారిని తృప్తిపరచవలసిందని నేను రాత్రనగా పగలనక మీ రాక కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాను. 1 గంట వరకు మేలుకునే ఉండి కూడా అదేమి పాపమో మీరు వచ్చే ముందే కొంచెం కలత నిద్ర పట్టింది. నిద్రలో మళ్ళీ ఆ శ్రీరామచంద్రుడు కనిపించి, ఓరి, నీకు బుద్ధి లేదా? అట్లా నిద్రపోతున్నావు? అవతల నా భక్తులు వచ్చి నీ కోసం కాచుకుని ఉంటే అని లేపారు. అయ్యో, ఎంత పాపం చేశాను! మీకు ఎదురు వచ్చి నా ఇంటికి తోడ్కొని వచ్చే భాగ్యం నాకు లేకపోయింది. నా తప్పు మన్నించండి అని వాళ్ళ పాదాలు పట్టుకున్నాడు. తర్వాత మెల్లిగా లేచి సుబ్బమ్మని ఒక్క కేక వేసి, ఏమే, త్వరగా లేచి స్నానాలకి నీళ్లు కాచి పిండి వంటలతో సహా భోజనం తయారు చేయి, మన ఇంటికి దేవుళ్ళు వచ్చారు అని చెప్పాడు. ఈ అడావిడంతా చూసి దొంగలు 4 నోట మాట లేకుండా బిత్తరపోయి వాళ్ళు వచ్చిన పనే మరిచిపోయారు. మెల్లిగా మాట్లాడకుండా తలంట్లు పోసుకుని భోజనాలు చేసేటప్పటికీ భళ్ళున తెల్లవారింది. ఆ వచ్చిన 4 చల్లగా జారుకున్నారు. కథ సమాప్తం. నలుగురితో నారాయణ. సామెత కథ. అనగా అనగా నాగంపల్లె అను గ్రామంలో శివయ్య, గౌరీ అనే భార్యాభర్తలు ఉండేవారు. వారికి నారాయణ అను 15 సంవత్సరాల కొడుకుండేవాడు. మన దేశంలో చాలామంది తల్లులు చిన్నప్పటి నుంచి పిల్లలకు పిరికితనం నేర్పుతారు. కానీ శివయ్య, గౌరీ ధైర్యమే జయమని బోధిస్తుండేవారు. అందుచేత నారాయణ ధైర్యవంతుడయ్యాడు. నాగంపల్లెకు పక్క ఒక చిట్టడవి ఉంది. ఆ అడవిలో క్రూర మృగాలు వేలకు వేలు ఉండేవట. అప్పుడప్పుడు నాగంపల్లె వచ్చి మనుష్యుల్ని, దూడల్ని, ఒకటేమిటి ఏమి దొరికితే వాటిని తీసుకుపోయి గుటకాయ స్వాహా చేస్తుండేవి.
ఆ గ్రామన్నందలి ప్రజలు వాటి బాధ పడలేకపోయేవారట. మన నారాయణ పుట్టాక ఆ క్రూర జంతువులు ఊళ్ళోకి చొరపడ్డానికి వీలుండేది కాదట. కత్తి తీసుకు బయలుదేరేవాడు. అప్పుడప్పుడు అడవిలోకి వేటకు వెళ్ళేవాడు. ఎలాగైతే కొన్నాళ్లకు అడవినంతా జయించాడు. కాని ఒక సింహం, ఒక పులి కాపురమున్నాయి. అవి మాత్రం నారాయణకు దొరకలేదు. ఆ అడవిలో క్రూరమృగాలు అన్నీ హతమయ్యాక బీదవాళ్లు ఆ అడవిలో పుల్లలు తెచ్చుకుని అమ్ముకునేవారు. ఇలా పుల్లలకు వచ్చినప్పుడు చిక్కిన వారిని చంపుకు తింటుండేవి ఆ 2 కుటుంబాలు. నారాయణకు ఈ సంగతి తెలిసింది. ఎలాగైనా వాటిని కూడా హతమార్చాలనుకున్నాడు. నారాయణలాగే ఆ పులి కుటుంబం, సింహం కుటుంబం నారాయణను చంపాలని పట్టుపట్టి కూర్చున్నాయి. ఒకరోజు నారాయణ సత్తయ్య, సుబ్బన్న, వీరయ్య, వెంకన్న అను 4 రైతులను, గన్నడు అనే పాలేరుని తీసుకుని బయలుదేరాడు. అంతా తలో కత్తి పట్టుకు వెళ్లారు. ఇదంతా పసిగట్టి పెద్ద పులి తన భార్య, 4 పిల్లలతో ఓ వైపుకు వచ్చింది. సింహం తన భార్య, 2 పిల్లలతో ఒక వైపుకు వచ్చింది. వీటిని కవ్విస్తూ, తరుముతూ అంతా తలోవైపు వెళ్లారు. వెంటనే ఆడసింహం నారాయణ దగ్గరికి వచ్చి చంపబోయింది. కాని దాన్నే చంపేశాడు. ఇలా చంపాడో లేదో మగసింహం వచ్చి నారాయణ్ణి చంపేసింది. ఆ 2 సింహాలు నారాయణతో వచ్చిన 4 రైతుల్ని కూడా చంపేశాయి. పాలికాపు గున్నడు మాత్రం తప్పించుకుని ఊళ్ళో పడ్డాడు. శివయ్య, శివమ్మ విచారించడానికి బదులు చాలా సంతోషించారు. ఎందుకంటే తన గ్రామ సౌఖ్యానికి ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఇంతకంటే ఏం కావాలి? ఇవాళ కాకపోతే రేపు అయినా చస్తాం కదా. అలాటప్పుడు విచారం ఎందుకు? 4 నారాయణ కూడా చచ్చాడు అని శివయ్య అన్నాడు. క్రమక్రమంగా అది 4 నారాయణ అని సామెతగా ఏర్పడింది. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.